దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004420025. తులారాశివారు, ఇలాంటి ఆడవారితో స్నేహం వద్దు. దూరం దూరం పరువు పోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 తులారాశి వారికి ఎటువంటి ఆడవారితో స్నేహం చేయకూడదు, వీరికి మేలు కలుగుతుందో, ఎటువంటి వారితో స్నేహం చేయడం ద్వారా వీరి యొక్క కష్టసుఖాలు తీరబోతున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి నీతి నియమాలు, సమయపాలన, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి దాన గుణం, జాలి, దయ వంటివి ఎక్కువగా ఉంటాయి. దైవ భక్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. సరదా సమయాలను సాయంత్రపు వేళల్లో స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. ఈ యొక్క రాశి వారికి అమితమైన ప్రాణప్రదమైన స్నేహితులు ఎక్కువ మందే ఉంటారు. ఈ యొక్క రాశి వారి యొక్క మాటను కుటుంబంలోనూ స్నేహితుల్లోనూ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారి మాటని వేదవాక్కుగా భావిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ కొన్ని రకాల పనులు ఈజీగా అవుతే కనుక ఈ రాశి వారికి కొన్నిసార్లు అవి కష్టతరంగా మారిపోతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారు స్త్రీలైనా పురుషులైనా సరే వీరైతే కనుక కొంతమంది ఆడవారితో స్నేహం చేయడం ద్వారా వీరి యొక్క పరువు పోతుంది. ఎందుకంటే కనుక వీరి యొక్క ప్రత్యేకమైన కొన్ని విషయాలను, పర్సనల్ విషయాలను ప్రేమతో స్నేహితులు కదా అని కష్టం సుఖం చెప్పుకుంటే ఆ ఆడవారు వారు లేని సమయంలో నిందా ప్రచారాలు చేయడం, హేళన చేయడం, గతం తాలూకు జ్ఞాపకాలను మరలా గుర్తు చేయడం, నలుగురిలో పరువు పోయేలా ప్రవర్తించడం వంటి పనులను చేస్తూ ఉంటారు. ఇక అటువంటి ఆడవారితో స్నేహం వద్దు. మీరైతే కనుక అటువంటి వారిని దూరం పెడితే కనుక మీరు చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఎందుకంటే కనుక పరువు పోయే పనులను వారు చేస్తూ ఉంటారు. మీ వెనుక వారు చేసే పనులను మీరు గుర్తించడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఒక సంఘటన ద్వారా, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మీరు గుర్తించగలుగుతారు. అటువంటి ఆడవారిని మీరు దూరం పెడితే కనుక మీకు మేలుకరమైన ఫలితాలు కలుగుతాయి. మీ జీవితంలో మీకు మంచి చేసేవారు మీ ముందు మిమ్మల్ని తిట్టినా కూడా మీ వెనుక మీ యొక్క కష్టానికి సుఖానికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి స్నేహితులు మీ యొక్క బంధుమిత్రుల్లో గాని మీ స్నేహితుల్లో గాని ఉన్నారు. అటువంటి వారిని మీరు గుర్తించి ప్రత్యేకమైన విలువని, స్థానాన్ని ఇవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి మనసులోని సంతోషం రెట్టింపవుతుంది. అలాగే మీ యొక్క జీవితానికి మేలు కలుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ రంగంలో నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఆల్కహాల్ని సేవించరాదు, ఎందుకంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.